ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. విటిలిగో వచ్చిన వాళ్ళు పిల్లల్లో వస్తుందా మామూలుగా? ఇది ఎక్కువగా లేదు, ఒక ఏజ్ ప్రోగ్రెషన్ తర్వాత వస్తుందండి. ఎనీ ఏజ్ గ్రూప్లో విట్లిగో మొదలవ్వచ్చండి. మొదలైన తర్వాత మెల్నిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేయడం అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year అవుతుందండి, లేక సైన్స్ కొన్ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద మచ్చ వచ్చింది, విట్లిగో ప్యాచ్ వచ్చింది అనుకోండి, మనకి జుట్టు ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు ఇప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఇస్ ఇట్ ది ఆపోజిట్ ఆఫ్ విటిలిగో? ఆపోజిట్ అనడానికి విట్లిగో లాంటి డిసీజ్ కాదు. నల్ల మచ్చ అనేది మీకు మంగు మచ్చల వల్ల రావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నల్ల మచ్చలు రావచ్చు. సుబ్బెం అనే ఒక మరి విటిలిగో అన్నది ఇప్పుడు రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ అవి ఇవి అంటుంటారు, అవి వర్కౌట్ అవుతాయండి క్లినికలీ? వీ హ్యావ్ మెడికల్ అండ్ ఆల్సో సర్జికల్ ఆప్షన్స్ అండి. మెడికలీ ఫస్ట్ ఏంటంటే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన బాడీలోని లార్జెస్ట్ ఆర్గన్ ఏమిటి అంటే చర్మం, అందరికీ తెలిసిన విషయం. కానీ చర్మ సంరక్షణ కోసం ఏదో సమస్య వస్తే తప్ప మనం కేర్ తీసుకోము. ఇవాళ ప్రత్యేకంగా ఒక చాలా కామన్గా కనిపించే కండిషన్, బట్ ఎందుకు వస్తుందో మనం తెలుసుకోలేని కండిషన్, విటిలిగో గురించి మాట్లాడబోతున్నాం. కారణం ఏంటంటే వరల్డ్ విటిలిగో అవేర్నెస్ డే వస్తుంది కాబట్టి. మనతో పాటు డాక్టర్ దివ్య సిద్ధవరం, సీనియర్ డర్మటాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడబోతున్నాం. డాక్టర్ దివ్య, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. వాట్ ఈస్ విటిలిగో అండి? విటిలిగో అనేది మనం పూత అంటాం తెలుగులో. సో మనకి చర్మం తెల్లబడిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసారంటే డిస్ట్రక్షన్, మెలనిన్ అనేది మనకి నల్ల కణాలు ఉండేదని, ఇట్స్ అ పిగ్మెంట్. అది కాంబినేషన్లో ఉండడం వల్ల మనము డార్కర్ షేడ్ ఆఫ్ బ్రౌన్సో వైట్సో ఉంటాం అనమాట. సో అది మెలనోసైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. విటిలిగోలో ఏమంటుంది అంటే మనకు అక్కడ మెలనోసైట్ డిస్ట్రక్షన్ అవుతుంది. సో మెలనిన్ ఉండట్లేదు కాబట్టి మనకు ఆ రంగు అనేది పోయి పూర్తిగా తెల్లబడిపోవడం అవుతూ ఉంటుంది చర్మం మీద. దీన్ని ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్గా కన్సిడర్ చేస్తామండి. ఆ కణాలు ఎందుకు డిస్ట్రాయ్ అవుతున్నాయి అనేది వెతకడం కష్టం. వీ డోంట్ ఫైండ్ ట్రిగర్, బట్ దీనికి కొంచెం జెనెటిక్ బేసిస్ కూడా ఉంది. సో అంటే ఉంటే వస్తుందా అని కాదు, కానీ వచ్చే ఆస్కారం వంశపారంపర్యంగా ఉండొచ్చు. సో ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. దెర్ సర్టన్ కోరిలేషన్స్ అనమాట అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కూడా కొంతమందిలో హైపోథైరాయిడ్ ఉంటుంది. అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా థైరాయిడ్ రావచ్చు, హైపోథైరాయిడ్. సో ఆ అసోసియేషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంచెం విట్లిగో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ లైక్ డిస్ట్రక్షన్ ఆఫ్ మెలనోసైట్ అంటామండి. ఆ కణం డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి నల్ల పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు మనకి. ఒకసారి విటిలిగో బయలుదేరాక టిపికలీ అంటే అది ఫుల్ బాడీకి ప్రోగ్రెస్ అయిపోతుందా, అది దానంతట అదే అరెస్ట్ అయిపోతుందా? అంటే ఇట్ కెన్ హ్యాపెన్ బోత్ వేస్ అండి. ఇప్పుడు ఆటో అరెస్ట్ అంటే కొన్నాళ్ళ తర్వాత స్టెబిలైజ్ అయిపోయి అక్కడితో ఆగిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. విట్లిగోలో చాలా రకాలు ఉంటాయండి. మీరు అన్నట్టుగా ఫుల్ బాడీ స్ప్రెడ్ అయ్యేదాన్ని కూడా ఒక రకం ఉంటుంది. అది కాకుండా టిప్స్లో చూస్తాం, లిప్ టిప్ వేరియంట్ అంటాం, ఆర్ ఎక్రోఫేషియల్ అంటాం. సో టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్, టోస్ అలా వచ్చేసరికి నోటి చుట్టూ ఉండడం, ఇటు వరకే అక్కడి వరకు ఉండేది ఒక రకం ఉంటుంది. కొన్ని సెగ్మెంటల్ అంటాం, బాడీలో ఒక సెగ్మెంట్ మాత్రమే రావచ్చు. ఫోకల్గా 1-2 మచ్చలే వచ్చి అక్కడితో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. చాలా పెద్ద సోషల్ స్టిగ్మా కదండి విటిలిగో వచ్చిన మేజర్ ప్రాబ్లం. అదే అంటే యాక్చువల్లీ హెల్త్ పరంగా ఏమి కాదు కదండి, ఆరోగ్యపరంగా. విటిలిగో ఇది ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు స్కిన్ అండి. దానికి మించి మనకి లోపల ఏ అవయవాలకి ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఏమీ కనపడవు మనకి. సో విటిలిగో వచ్చిన వాళ్ళు పిల్లల్లో వస్తుందా మామూలుగా? ఇది ఎక్కువగా లేదు, ఒక ఏజ్ ప్రోగ్రెషన్ తర్వాత వస్తుందండి. ఏ ఏజ్ గ్రూప్లో అయినా చూస్తామండి. కంజనైటల్గా పుట్టిన పిల్లల్లో కూడా చూస్తాము. ఒక ఏజ్ గ్రూప్ టువర్డ్స్ టీన్స్ కూడా ఉంటుంది, యంగర్. ఎనీ ఏజ్ గ్రూప్లో విట్లిగో మొదలవ్వచ్చండి. మొదలైన తర్వాత ఒక యాజ్ మీ సెడ్ అది ఉండిపోతుందా వెళ్ళిపోతుందా అనేది దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్ అండి. లేక ఏమీ లేదు. వీ హ్యావ్ బోత్ మెడికల్ అండ్ సర్జికల్ ఆప్షన్స్. వాట్ డస్ ద ట్రీట్మెంట్ డూ? ట్రీట్మెంట్ అంటే ఆటో ఇమ్యూన్ యాక్టివిటీని అరెస్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో యాక్టివిటీని అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడితో ఆ డిస్ట్రక్షన్ ప్యాటర్న్ మనకి ఆగిపోయి ఉన్న ఏరియాస్లో మళ్ళీ నల్ల కణాలు అంటే మెలనిన్ పక్కన చుట్టూతో ఉన్న వాటిని అది ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేస్తుంది ఆ ఏరియాని. అంటే మామూలుగా అలా మెలనిన్ ప్రొడ్యూస్ చేసి కవర్ చేయడం అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year అవుతుందండి, లేక డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేషెంట్ అండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ఒక సైన్స్ కొన్ని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతి మీద మచ్చ వచ్చింది, విట్లిగో ప్యాచ్ వచ్చింది అనుకోండి, మనకి జుట్టు ఉంటుంది అక్కడ. కొన్నిసార్లు హెయిర్లో ఉన్న మెలనోసైట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, తెల్లగా మారిపోతుంది, జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. అక్కడ మనకి పువర్ ప్రోగ్నోసిస్ అంటాం. ఎందుకంటే ఆ తెల్లదనంలో మనకి జుట్టులో ఉన్న రూట్ నుంచి వచ్చిన సెల్స్ డివైడ్ అయ్యి స్కిన్ని కవర్ చేస్తాయి.
సో హెయిర్ కూడా వైట్గా మారిపోతే దాన్ని ల్యూకోట్రైకియా అంటాం. అప్పుడు మనకి పోరర్ ప్రోగ్నోసిస్ అంటే రీపిగ్మెంట్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయండి. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ల్యూకోడర్మాకి విటిలిగోకి అంటే ల్యూకోడర్మా అంటే తెల్ల చర్మం. విట్లిగో కుడ్ బి కాల్డ్ ల్యూకోడర్మా ఆల్సో. కాకపోతే ల్యూకోడర్మా చర్మం తెల్లగా అవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయండి. విట్లిగో ఇస్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, అక్కడ కొంతమందికి అది తెల్లబడిపోతుంది. అది కెమికల్ ఇండ్యూస్డ్ డీపిగ్మెంటేషన్ అనమాట. దానివల్ల డిస్ట్రక్షన్ అవ్వచ్చు. అది కెమికల్ ఇండ్యూస్డ్ ల్యూకోడర్మా. కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేయడం, ఏదైనా బర్న్స్ అయ్యాయి, అలా అయిన తర్వాత కూడా తెల్లమచ్చ పడిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వీ కాల్ ఇట్ ల్యూకోడర్మా ఇస్ వైట్ స్కిన్. అంతే. దానికి మించి దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. It can be caused by anything, an autoimmune condition, inflammatory condition, infection. For example, leprosy. కుష్టి వ్యాధి గురించి మనం ఎక్కువగా ఇప్పుడు భయపడేది ఏంటంటే తెల్లమచ్చ చూడగానే ఫస్ట్ ఇప్పటికీ బుర్రలో ఉండేది ఒకటి ఏంటి, అది కుష్టి అవ్వచ్చు, దానివల్ల మనకు సోకుతుంది ఒకరిని పట్టుకుంటే అని. సో బొల్లి మచ్చ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ అదే దాంతో సోషల్ స్టిగ్మాతోనే ఫస్ట్ భయపడుతూ వస్తారు. చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి, ఏజ్ ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్, చేతి మీద కాళ్ళ మీద, IGH స్పాట్స్ అంటాం. చాలామంది, నిన్నే ఒక పేషెంట్ చూశాను అనమాట. ఇట్స్ అ కపుల్, పాపం ఇద్దరు, ఐ థింక్ 1 is 75, ఒక 80-year-old కపుల్. మాకు తెల్లమచ్చలు వచ్చేసాయండి, అసలు ఇంకా మా పిల్లలు కూడా వస్తాయా, లేకపోతే పిల్లలు చూడరండి మమ్మల్ని అని. బట్ అదేంటంటే ఏజ్ ఇండ్యూస్ స్పాట్ అండి, చిన్న మచ్చల్లా వస్తాయి, అది బొల్లా మారు. సో ఏ తెల్ల మచ్చ అయినా ఫస్ట్ ఒక పానిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్. మరి విటిలిగో అన్నది ఇప్పుడు రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ అవి ఇవి అంటుంటారు, అవి వర్కౌట్ అవుతాయండి క్లినికలీ? బోత్ వీ హ్యావ్ మెడికల్ అండ్ ఆల్సో సర్జికల్ ఆప్షన్స్ అండి. మెడికలీ ఫస్ట్ ఏంటంటే సర్జికల్ అనేది మనము డిసీజ్ స్టేబుల్ అయిపోయాక స్కిన్ గ్రాఫ్టింగ్ లాగా చేయొచ్చు. అవునండి, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ వే. కాకపోతే మెడికలీ ఆప్షన్స్ అనేదానికి అరెస్ట్ చేయడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ థింగ్ వుడ్ బి అ స్టీరాయిడ్ అండ్ దెన్ స్టీరాయిడ్ ఆల్టర్నేటివ్ మెడికేషన్. అది మనం అప్లికేషన్ పరంగా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఓరల్గా కూడా ఇస్తూ ఉంటామండి. విటిలిగో అన్నది మీరు అన్నది జెనెటిక్ కండిషన్ వల్ల కూడా, అంటే జెనెటికలీ ఇట్ క్యాన్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ రైట్ ఉండొచ్చు. రైట్. హౌ డు యూ, ఇప్పుడు మొహం మీద పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొంచెం ఫేడ్ అవుతూ వైట్ ప్యాచెస్ చూస్తుంటాం. అదేదో పొట్టలో పురుగులు ఉన్నాయని కొంతమంది, వైటమిన్ డెఫిషియన్సీని ఇంకొంతమంది, ఇంకొకళ్ళు వచ్చి సన్ ఎక్స్పోజర్ వల్ల అయిందని, అలా రకరకాలుగా చెప్తారు. విటిలిగో అవ్వచ్చని కొంతమంది, ఆ తెల్లమచ్చ మరీ తెల్లగా అవుతే భయపడతారు. సో విటిలిగోకి స్పెసిఫిక్గా తెలుస్తుందండి? అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్లినికల్ అండి. మీరు అన్నట్టుగా క్లినికల్ వాట్ వీ లుక్ అట్ ఇట్ ఆల్. పిల్లల్లో మీరు అన్నట్టుగా చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని పిల్లల్ని పట్టుకొచ్చేస్తూ ఉంటారు స్లైట్గా తెల్లమచ్చ రాగానే. దట్స్ వన్ ఆఫ్ ద కండిషన్స్ కాల్ పిటీరియాసిస్ ఆల్బా అంటామండి. అది మీరు యాక్చువల్గా చూసారంటే తెలుపు ఉండదండి, కలర్ తక్కువగా ఉంటుంది. అంతే అంతే. విటిలిగో ఈజ్ వైట్, అసలు కణం అంటూ ఉండదు కాబట్టి అది తెల్లగా ఉంటుంది. మేబీ ఎర్లీ స్టేజెస్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అంటే పిగ్మెంట్ తగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, క్లాసికల్ విటిలిగో అలా కనపడదు. మీరు ఆ పిటీరియాసిస్ ఆల్బా అనేది ఫేస్ మీద చూసారనుకోండి, పిల్లల్లో రఫ్నెస్ ఉంటుందండి స్కిన్ టెక్స్చర్లో. ఇది యూజువల్గా ఎటోపిక్ స్కిన్ టెండెన్సీ, అంటే డ్రై స్కిన్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ సన్ ఎలర్జీ కూడా మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా, అది మనకి ఇనీషియల్గా సన్ ఎలర్జీ కూడా వైటిష్నెస్ కన్నా కూడా మధ్యలో ఒక బాగా ఇన్ఫ్లేమ్డ్గా ఉంటుందండి స్కిన్. సో దీస్ ఆర్ ఆల్ క్లినికల్ నువాన్సెస్, దాన్ని బట్టి మనం వీ కెన్ లేబుల్ ది డిసీజ్. అల్టిమేట్లీ చాలామంది, కొంతమంది ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ విటిలిగో. సింపుల్ టెస్ట్ ఇస్ అ స్కిన్ బయోప్సీ అండి, దాన్ని చేసి వీ కెన్ గెట్ అ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఇస్ ఇట్ ది ఆపోజిట్ ఆఫ్ విటిలిగో? పిగ్మెంటేషన్ ఈజ్ వాట్ కలర్ యు ఆర్, హైపో ఈజ్ లెస్, హైపర్ ఈజ్ మోర్. ఆపోజిట్ అనడానికి విటిలిగో లాంటి డిసీజ్ కాదు. నల్లమచ్చ అనేది మీకు దెబ్బ తగిలితే పడవచ్చు, మంగు మచ్చల వల్ల రావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నల్ల మచ్చలు రావచ్చు. సుబ్బెం అనే ఒక కండిషన్ ఉంటుంది, సింపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆన్ ద బాడీ, అది నలుపుగా రావచ్చు, తెలుపుగా రావచ్చు. ఆ సుబ్బానికి కూడా విటిలిగో అనుకొని భయపడి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో హైపర్ పిగ్మెంటేషన్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ విటిలిగో, ఇట్స్ జస్ట్ మీకున్న స్కిన్ కలర్ కన్నా ఎక్కువ నలుపు ఉండడాన్ని హైపర్ పిగ్మెంటేషన్. మరి మెలాస్మా అవన్నీ ఎలా, హౌ డు యు, అంటే అది కాస్మెటిక్ కండిషన్గా చూస్తారా, ఇట్స్ డీప్ రూటెడ్ కండిషనా? అంటే మెలాస్మా ఆల్సో ఇస్ స్కిన్ డీప్ ఓన్లీ అండి, ఇట్స్ నాట్ ఎ సిస్టమిక్ కండిషన్. కాకపోతే ఇట్ హ్యాస్ మల్టిపుల్ అంటే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ముందు మోస్ట్లీ హార్మోనల్గా ఏజ్ ఇండ్యూస్ చూసేవాళ్ళం, కాకపోతే కొన్ని డ్రగ్స్ కూడా మెలాస్మాని అగ్రవేట్ చేస్తే దాంట్లో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ ప్రోన్ టు కాస్ ఇట్. సో అవి కూడా ఉంటుందని. సో పిగ్మెంటేషన్ అనగానే నలుపు. చాలామంది పేషెంట్స్ మేము చూసేటప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు మాకు పిగ్మెంటేషన్ ఉంది అని. అది డయాగ్నోసిస్లా వాళ్ళు మాకు వచ్చి చెప్పేస్తూ ఉంటారు.
పిగ్మెంట్ ఇస్ నల్లది, అది మనకి దేని వల్ల వస్తుంది, అది మెలాజ్మానా. ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఇస్ మల్టిపుల్ థింగ్స్ అండి. సో కొంతమందికి మెచ్యురేషన్ అకాంతోసిస్ అంటాం. మీరు అకాంతోసిస్ నైగ్రిగెన్స్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్లో చూసేది మీరు మొహం మీద కూడా చూడొచ్చు. టెంపుల్ ఏరియాస్ కూడా బాగా థిక్కెన్ అయిపోయి వెల్వెటీగా అయిపోతూ ఉంటాయి, అది నలుపే. అది కాకుండా మీరు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి, సుబ్బెం లాంటి పిటీరియాసిస్ వర్సికోలర్ అంటాం, అది యూజువల్గా ఫేస్ మీద అంత రాదు కానీ దానివల్ల నలుపు వస్తుంది. సర్టన్ అదర్ కండిషన్స్ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్, అది కూడా అదే. హెయిర్ డై వల్ల వస్తుందంటారు. హెయిర్ డై వల్ల అగ్రవేషన్ ఉండొచ్చు కానీ అంత ప్రీడిస్పోజిషన్ అంటే మీరు ప్రొలాంగ్డ్ యూసేజ్లో ఆ కండిషన్ అగ్రవేట్ అయ్యే ఛాన్స్, బికాస్ ఇట్స్ అ కెమికల్ అండి. ఎల్పిపి అన్నది అది ట్రీటబుల్ అండి? ట్రీటబుల్ అంటే ఎస్ అండి. ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే ప్రోగ్రెసివ్గా ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని అరెస్ట్ చేయాలండి. వెన్ వి టాక్ అబౌట్ ఆటో ఇమ్యూన్, మనం దాన్ని అక్కడితో ఆపేయడం అనేది మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్. సో అరెస్ట్ చేయడానికి చేసిన తర్వాత వన్స్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత we try other procedures అండి, లైక్ కెమికల్ పీల్స్ ఆర్ క్యూ స్విచ్ లేజర్స్ అంటాం, ఇవన్నీ చేయొచ్చు.